నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఇవి ఏంటి, ఏ ఫుడ్ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాలి తెలుసుకుందాం. ముందుగా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏవైతే ఫ్రైస్, బర్గర్స్, చిప్స్ ఉంటాయో అవి మంచివి కావు. 2019 లో హార్వర్డ్ స్టడీ జరిగింది, హ్యూమన్ రిప్రొడక్షన్ అనే జర్నల్ లో పబ్లిష్ అయింది. అందులో ఏం చెప్పారంటే పురుషుల్లో ఎవరైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువ తింటారో వాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, క్వాలిటీ మొటిలిటీ అనేది తక్కువ ఉండడం అనేది చూసారు. ఈ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్ లో ఎక్కువ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్పర్మ్ డిఎన్ఏ లో డ్యామేజ్ అవ్వడం అనేది ఖాయం. ఇంకో స్టడీ ఉంది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో, వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ ఫ్యాట్ డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని దింపేస్తుంది. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. సో ఇది మంచిది కాదు. రెండోది రెడ్ ప్రాసెస్డ్ మీట్, అంటే మామూలుగా ఇవి మనము సాసేజెస్, సలామీ, బేకన్ రూపంలో చూస్తాము. ఇవి ప్రాసెస్డ్ మీట్ అన్నమాట. దీని వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ దెబ్బతినొచ్చు. 2014 లో హార్వర్డ్ మళ్ళీ ఒక స్టడీ చేసింది. దానిలో ఏం చెప్పిందంటే ఎవరైతే పురుషులు ఈ ప్రాసెస్ మీట్ తింటారో వాళ్ళలో 100 మందిలో 23% వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది, ఎస్పెషలీ మార్ఫాలజీ అంటే ఆకారం. ఎందుకు? ఈ మీట్స్ లో హార్మోన్ రెసిడ్యూస్ ఉంటాయి, యాంటీబయోటిక్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవన్నీ ఏంటంటే మీ బాడీలో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తే దీనివల్ల టెస్టిస్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది. మూడోది షుగరీ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఎపిడెమియాలజీ అనే ఒక జర్నల్ లో పబ్లిష్ చేశారు. ఎవరైతే పురుషులు షుగరీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ రోజు తాగుతారో వాళ్ళల్లో స్పర్మ్ మొటిలిటీ అనేది తక్కువ ఉంటుంది. హై షుగర్ ఇంటేక్ చేశారనుకోండి మీరు రోజు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడము, దానివల్ల వాపు, ఇన్సులిన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఎనర్జీ డ్రింక్స్ గురించి ఏంటి అంటే కెఫీన్ ఎక్కువ తాగితే అందులో కొన్ని అడిటివ్స్ ఉంటాయి, టారిన్ అని. దీనివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది టెస్టిస్ లో. సాయ్ ప్రొడక్ట్స్ కూడా మంచిది కాదు. సాయ్ అంటే కొంచెము కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సోయా మంచిదే కదా అంటారని. కానీ ఈ సాయ్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేస్తే మీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే వీటిలో ఫైటోఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఇది ప్లాంట్ బేస్డ్ కంపౌండ్, కాకపోతే ఈస్ట్రోజన్ ని మిమిక్ చేస్తుంది, ఈస్ట్రోజన్ లాగా బిహేవ్ చేస్తుంది, మంచిది కాదు. ఈ హ్యూమన్ రిప్రొడక్షన్ లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఈ సాయ్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం చూసారు. ఏంటంటే బేసిక్ గా మోడరేషన్ లో తినాలి, ఎక్కువ తినకూడదు. బాడీ బిల్డింగ్ కోసం ప్రోటీన్ షేక్స్ లో అయితే బొత్తిగా ఇది మానేస్తే మంచిది. నెక్స్ట్ ఆల్కహాల్ కి స్పర్మ్ క్వాలిటీకి చాలా కనెక్షన్ ఉందండి. హెవీ ఆల్కహాల్ తాగినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతినొచ్చు. స్పర్మ్ క్వాలిటీ అంటే మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ కూడా దెబ్బతినొచ్చు. 2018 లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. 5 పెగ్గులు కూడా ఆల్కహాల్ పర్ వీక్ తాగిన వాళ్ళలో సిమన్ క్వాలిటీ దెబ్బతినడం నాన్ డ్రింకర్స్ కన్నా మోడరేట్ డ్రింకర్స్ లో కూడా ఈ ప్రాబ్లం చూడడం జరిగింది. మీరు తినేది మీ బాడీకి ఆహారం కాకుండా మీ ఫర్టిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్, ఈ రెడ్ మీట్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించండి, బొత్తిగా మానేస్తే ఇంకా మంచిది. అవి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేదా హోల్ గ్రెయిన్స్ అంటే పప్పులు, జొన్నలు, రాగులు ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ తినండి, ఎక్కువ నీళ్ళు తాగండి. సో ఆహారం బాగా పెడితే మీ స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.